శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి అక్టోబర్ 2వ తారీఖు నుంచి ప్రారంభమైన విజయదశమి నుండి వీరు ఏ ప్రయత్నం ద్వారా ఏ నిర్ణయాల ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి వచ్చే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక పని మనం విజయదశమి రోజు ప్రారంభించడం వల్ల ఆ పని వచ్చే విజయదశమి నాటికి సంపూర్ణంగా పూర్తవుతుందని మన పూర్వీకుల విశ్వాసం. ఆ విధంగానే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఏదో ఒక విజయం సాధించడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ తులారాశి వారికి రేపు రాబోయే విజయదశమి వీళ్ళ యొక్క అభివృద్ధికి వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే ముందుగా విజయదశమి నాటికి ఉన్నటువంటి గ్రహస్థితి. కుజుడు రాశి అందే సంచరిస్తున్నాడు. అంటే కుజుడికి సంబంధించినటువంటి కారకత్వాల్లో వీళ్ళు బాగా విజయాన్ని సాధించవచ్చు. అంటే భూములు సంబంధించింది మీరు ఏదైనా అంటే తులారాశి వారికి ఎంతసేపు కూడా ఏదైనా ఒక భారీ ఎత్తులో ఉండాలన్నమాట. చిన్న చిన్నగా ఉన్న వీళ్ళకి పెద్దగా సెట్ అవ్వవు. బాగా మంచి పట్టణాల్లోనూ బాగా రద్దీ కలిగిన ప్రాంతాల్లోనూ అలాగే బాగా బిజీ సెంటర్స్లో మంచి కమర్షియల్ ఏరియాలో వీళ్ళు ఏది చేపట్టినా దానికి తగు విధంగా వీళ్ళ అభివృద్ధి అవుతూ ఉంటుంది. అందుకని మీరు ఏదైనా ఒక పెద్ద నగరంలో రియల్ ఎస్టేట్ వెంచర్స్ ప్రారంభించడం వల్ల కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయడం వల్ల కంపల్సరీగా మీరు విజయవంతంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే రాశిలో ఏ గ్రహం వస్తే జాతకుడు ఆలోచన కూడా ఆ విధంగా ఉంటుంది. దాని మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కుజుడు ప్రవేశించాడు కాబట్టి ఈ ప్రభావం ఇంచుమించుగా మనకి వచ్చే విజయదశమి దాకా ఉంటుంది. కాబట్టి మీరు దానికి సంబంధించినటువంటి అంటే భూములు స్థిరాస్తికి సంబంధించిన కన్స్ట్రక్షన్కి సంబంధించిన వృత్తిలో ప్రవేశించి కొత్తగా ప్రారంభించాలి. పాత ఏమన్నా ఉంటే వదిలేసి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ విజయదశమి రోజు కొబ్బరికాయ కొట్టి మీరు అక్కడి నుంచి వ్యాపారం ప్రారంభిస్తే 1 ఇయర్లో మీ వర్క్ కంప్లీట్గా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ రాశి వారికి సెలబ్రిటీ, సినిమా రంగం, టీవీ, మీడియా, ఫ్యాషన్ డిజైనింగ్, ఫైనాన్సు, ఆటోమొబైల్ ఈ రంగాల్లో అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈ రాశి వారికి శుక్రుడు రాష్ట్రాధిపతి శుక్రుడు లాభస్థానంలో సింహరాశి అందు ఉన్నాడు. ఎవరైతే సినిమా రంగంలో ఎంట్రీ ఇద్దామనుకున్నారో ఒక డైరెక్టర్గా, ఒక హీరోగా, ఒక నిర్మాతగా ప్రవేశించాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అన్నమాట. మీరు 100% సినిమా పరిశ్రమలో ప్రవేశిస్తే మంచి పబ్లిసిటీ వచ్చి తొందరగానే మీరు ఆ వృత్తిలో సక్సెస్ అవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ఈ సినిమా సంబంధించినటువంటి పరిశ్రమకు కారణం అవుతుంటాడు, కళలకు కూడా కారణం అవుతుంటాడు. అటువంటి శుక్రుడు మరి సింహరాశిలో లాభస్థానంలో ఉంటూ రాహు కేతువు యొక్క ప్రభావానికి కారణమవుతూ ఉన్నాడు. అంటే రాహు మారువేషాలకి, మాయలకి, ఫోటోగ్రఫీకి, జిమ్మిక్కులకి, తంత్రాలకి, మంత్రాలకి వాటికి అన్నిటికీ కారణం అవుతుంటాడు. ఇవన్నీ కూడా మనకి ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అవసరం అవుతుంటాయి. కాబట్టి కంపల్సరీగా మీరు సినిమా రంగంలో ప్రవేశించవచ్చు. కొందరు ఏమైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించిన వాటిలోకి చేరవచ్చు. లేదు మీరు ఒక కళ్యాణ మండపం కానీ, ఒక షాపింగ్ మాల్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్లు కానీ ఈ సమయంలో మీరు ప్రారంభిస్తే అవి కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉన్నది. ధనాన్ని ఇచ్చే గురువు అంటే గురువు సహజ రాశి చక్రంలో భాగ్యాధిపతి, పైపెచ్చు ధనకారకుడు, అలాగే లాభానికి కూడా కారణమవుతుంటాడు. అటువంటి గురువు కూడా మిమ్మల్ని భాగ్యస్థానం నుంచి రాశిని అంటే తులారాశిని వీక్షిస్తున్నాడు. ఒక విధంగా శుక్రుడితో అర్ధకోణ దృష్టి ఉంది. ఇవన్నీ ఈ రాశి వారికి
అటు మీరు ఏ ప్రాజెక్టు చేపట్టినా దానికి ఆర్థికపరమైనటువంటి సహకారం కూడా మీకు లభించే అవకాశం ఉన్నది. సో ఇన్ని కారణాల వల్ల మీకు కంపల్సరీగా మీరు సినిమా రంగంలో ప్రవేశించవచ్చు, ఏదన్నా ఒక సెలబ్రిటీ రంగంలోకి వెళ్ళచ్చు, రాజకీయ రంగం అంటే సేవా రంగానికి సంబంధించిన దాంట్లో ప్రవేశించవచ్చు, కన్స్ట్రక్షను రియల్ ఎస్టేట్లోకి బ్రహ్మాండంగా వెళ్ళవచ్చు. లేదు ఇవన్నీ కాదండి మేము ఉద్యోగంలో ప్రవేశిస్తామంటే 100% మరి మీకు 6వ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల, అలాగే లాభాధిపతి రవి పైన శని యొక్క దృష్టి, ఇవన్నీ కూడా మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించాలన్నా, ఒక రాజకీయ పదవి సాధించాలన్నా ఇది చాలా వరకు అనుకూలమైనటువంటి సమయం. సో ఏదైనా కుజుడు రాశి అందుంటే పట్టుదలతో దీక్షతో అనుకున్నదే తడువుగా తన పని ప్రారంభిస్తే తొందరగానే విజయం సాధిస్తారు. దానికి భాగ్యంలో గురువు సహకరించడం వల్ల ఈ రాశివారు వారికి ఇప్పుడు చెప్పిన రంగాల్లో ప్రవేశించడం వల్ల కంప్లీట్గా వాళ్ళ యొక్క అభివృద్ధి తొందరలోనే రావడం జరుగుతుంది. ఈ విజయదశమి సందర్భంగా మీరు కేవలం ఒక సంవత్సరంలోనే ఆర్థిక పరంగా మీ యొక్క అభివృద్ధికి ఒక చక్కని పరిహారం అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. అయితే నమ్మకంతో జాగ్రత్తగా మీరు దీన్ని పాటించడం వల్ల మీ యొక్క అభివృద్ధి 100% సక్సెస్ రావడం జరుగుతుంది. మీరు మన మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఆవకాయ పచ్చళ్ళు ఉన్నటువంటి జాడీ ఒకటి, అంటే దాన్ని పింగాణితో తయారు చేసినటువంటి జాడీ, అది ఆవకాయ పచ్చళ్ళు వేసుకోవడానికి అది ఉపయోగిస్తుంటారు. ఒక మీడియం సైజు అంటే మీ యొక్క స్థితిని బట్టి ఒక మాదిరిగా ఇది ఆవకాయ జాడీ చిన్న సైజు తీసుకోండి. దానిపైన ఎరుపు రంగుతో ఒక స్వస్తిక్ గుర్తు పెయింట్ చేయడం కానీ లేదా స్టిక్కర్ కానీ అంటించండి సరిపోతుంది. అంటే రేపు విజయదశమి రోజే, ఆ రోజు గురువారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఆ జాడీలో ఈ కళ్ళు ఉప్పు అంటే సముద్రం ఉప్పు కొద్దిగా అందులో వేయటం, అంటే మీకు తర్వాత అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ ఉప్పు కొద్దిగా పిడికడు ఉప్పు అందులో వేయవలసి ఉంటుంది. అలాగే గోమతి చక్రాలు ఒక 6 అందులో వేయండి. గోమతి చక్రాలు లభ్యం కాని పక్షంలో ముత్యం, అంటే మనకి మంచి ముత్యమే అక్కర్లేదు, ఏదైనా ముత్యాలు ఒక 6 కానీ 1 కానీ ఆ జాడీలో వేసి 6 సంఖ్య వచ్చేలాగా ఇప్పుడు మనకి 10 రూపాయలు కాయిన్లు అవి వస్తున్నాయి కాబట్టి మరి 3 100 రూపాయల నోట్లు, 3 10 రూపాయల కాయిన్లు, అంటే మొత్తం మీద 330 రూపాయలు అవుతాయి. అంటే సంఖ్య 6 వచ్చింది కాబట్టి, అంటే ముందు రోజు విజయదశమి రోజు అలా వేసి దాని తర్వాత వారం నుంచి ప్రతి శుక్రవారం రోజు కూడా ఈ విధంగా 6 సంఖ్య వచ్చేలాగా 510 5100 మీకు ఎంత వీలుంటే అంటే కంపల్సరీగా మీరు సంకల్పం వేసుకుంటే ప్రతి వారానికి కొంత పెరుగుతుంది. ఈ వారం 510 వేస్తే వచ్చే వారానికి 5001 అన్నా వేయచ్చు, ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 52 వారాల పాటు మీరు దీన్ని పోయడం, అంటే ఈ ధనం ఏమవుతుందంటే ఈ కొత్త నోట్లా వేయటం వల్ల పైకి పొంగుతున్నట్టు అనిపిస్తుంటుంది. దాన్ని నొక్కు పెట్టి ఆ మూత పెట్టేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ధనం మీకు బయటకు వచ్చే విధంగా కంప్లీట్గా ఒక 1 ఇయర్ దాన్ని వేసి దాన్ని ఒక సంవత్సరం మళ్ళీ విజయదశమి రాజుకి ఆ ధనంతో ఏదైనా ఒక గోల్డ్ ఎంత వస్తే అంత గోల్డ్ అది కొని అమ్మవారి రూపో లేదన్నా పెట్టి మామూలుగా అది మీ ఇంట్లో మీ అర్ధాంగికో మీ మదర్కో లేదంటే అమ్మవారికో పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క అభివృద్ధి మీరు ఒక సంవత్సరం పాటు చేసి చూడండి. ఇందాక మనం ఏ రాశి వారికి ఆ రాశి చెప్పిన విధంగా మీకు అనుకున్న విధంగా గ్రహానికి అనుకూలంగా అది చేస్తూ ఈ విధంగా ఈ రెమెడీ పాటించడం వల్ల అవకాశం లేని వాళ్ళు కేవలం 60 రూపాయలతో అయినా స్టార్ట్ చేయొచ్చు. ప్రతి వారం 60 రూపాయలు వేయటం వల్ల చాలా వరకు ఎందరికో ఇది మామూలు సాధారణ వాళ్ళు ఈరోజు కోటీశ్వరులుగా మారడం జరిగింది. ఒకసారి మీరు కూడా
ఈ రెమెడీ ఆచరించండి. అయితే ఆవకాయ జాడి పింగాణి తెలుపు రంగు కలర్ ఏదైనా పర్లేదు, స్వస్తిక్ దాని మీద స్టిక్కర్ కానీ పెయింట్ కానీ వేయవలసి ఉంటుంది. కంపల్సరీగా సాల్టు, గోమతి చక్రాలు, ముత్యాలు ఇవి వేయాలి. ఇవన్నీ లక్ష్మీప్రదం. ఇవన్నీ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా మారుతుంది. స్వస్తి.